నేను జునైద్ షేక్. వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర అకాడమీ. అగ్రికల్చర్ లో అగ్రిసెట్ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఆర్గానిక్ మాన్యూర్స్ లో మనము గ్రీన్ మాన్యూర్ గురించి తెలుసుకున్నాం. గ్రీన్ మాన్యూర్ బిట్స్ ఎలాంటి రూపంలో ఇస్తున్నారు గత పాస్ట్ 5 years నుండి అనేది మనము ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకున్నాం. సో మనకు గ్రీన్ మాన్యూర్ నుండి మినిమం మనకు 5 to 6 క్వశ్చన్స్ అనేది రావడం అయితే జరుగుతున్నాయి. గ్రీన్ మాన్యూర్ అంటే ఏంటి, గ్రీన్ లీఫ్ మాన్యూర్ అంటే ఏంటి, ఎంత రైన్ఫాల్ ఉండాలి, గ్రీన్ మాన్యూర్ టైప్స్ ఏమున్నాయి, క్రాప్స్ అనేది మనము డీటెయిల్ గా తెలుసుకున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే గ్రీన్ మాన్యూరింగ్ మీన్స్ అంటే గ్రీన్ మాన్యూర్ అంటే ఏంటి అంటే గ్రీన్ మాన్యూర్ అంటే బర్నింగ్ క్రాప్ ఆఫ్ రెసిడ్యూసా అంటే మీరు బర్నింగ్ క్రాప్ ని మీరు బర్న్ చేసి మట్టిలో కలిపేయటమా, లేకుంటే గ్రోయింగ్ క్రాప్స్ అండ్ రిమూవింగ్ దెమ్ అంటే పంటను పెంచి ఆ పంటను తీసేయడమా, నెక్స్ట్ గ్రోయింగ్ క్రాప్స్ అండ్ ఇన్కార్పొరేటింగ్ దెమ్ ఇంటూ సాయిల్. ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే గ్రీన్ మాన్యూర్ అంటే ఏంటి, పంటను పెంచి అదే పెంచిన పంటని ఆ మట్టిలోనే కలిపేయడానికే గ్రీన్ మాన్యూర్ అని అనడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే మనము గ్రీన్ మాన్యూర్ అంటే పంటను పెంచి అదే పంటను మనము మట్టిలో కలిపేస్తున్నారు. సో దీనిని ఏమంటారు, గ్రీన్ మాన్యూర్ క్రాప్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేదానికి గ్రీన్ మాన్యూర్ టైప్స్ గురించి కూడా తెలుసుకుందాం. గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ సాయిల్ వెన్ ఎప్పుడు కలిపేస్తారు గ్రీన్ మాన్యూర్. ఇంతకుముందు గ్రీన్ మాన్యూర్ అనేది తెలుసుకుందాం. ఈ గ్రీన్ మాన్యూర్ క్రాప్ ని ఎప్పుడు మట్టిలో కలిపేస్తారు అంటే ఫుల్లీ డ్రైడ్ మొత్తం ఎండిపోయినప్పుడు కాదు, మొత్తం ఎండిపోయినప్పుడు అయితే అసలు కలిపేయరు. నెక్స్ట్ ఫుల్లీ డీకంపోజ్డ్ మొత్తం కుళ్ళిపోయినప్పుడు అసలు కుళ్ళిపోయినప్పుడు పంటలు అసలు కలపకూడదు. సో ఆన్సర్ ఏంటి, వైట్ గ్రీన్ ఆర్ జస్ట్ ఆఫ్టర్ మెచ్యూరిటీ. ఇంకా పచ్చగా ఉన్నప్పుడు మనం పంట వేసిన ఒక 40 to 50 days 60 days లోపల ఇంకా 2 months బిఫోరే అది ఇంకా జస్ట్ మెచ్యూర్ అయ్యి కొన్ని రోజులు అప్పుడే జస్ట్ లైట్ గా ఫ్లవర్స్ వచ్చింటాయి మనకు, మెచ్యూర్ ఫ్లవర్స్. అది వచ్చినప్పుడే మనం ఈ గ్రీన్ మాన్యూర్ క్రాప్ ని అదే మట్టిలో కలిపేయడం జరుగుతుంది. సో గ్రీన్ మాన్యూర్ వాడి గ్రీన్ ఉన్నప్పుడు మరియు జస్ట్ ఆఫ్టర్ మెచ్యూరిటీ కొద్దిగా మెచ్యూర్ అయినప్పుడు ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం అదే సాయిల్ లో కలిపేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ పర్పస్ ఆఫ్ గ్రీన్ మాన్యూర్ ఈస్. గ్రీన్ మాన్యూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు, మనం ఇంత గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ ఎందుకు వేయాలి అనేది క్వశ్చన్ అనేది జరిగింది. సో మనం ఎందుకు వేస్తాం గ్రీన్ మాన్యూర్ అనేది ఒక్కసారి ఆప్షన్ లో చూసినట్టయితే ఇంక్రీజ్ పెస్ట్ ఇంక్రీజ్ చేయడం కోసమా, దోమలగా కానీ వైట్ ఫ్లైస్, థ్రిప్స్, ఎఫిడ్స్ ఇవన్నీ పెస్ట్, మనకు ఈ పెస్ట్ ని ఇంక్రీజ్ చేయడం కోసమా కాదు. ఇంప్రూవ్ సాయిల్ ఫర్టిలిటీ, తర్వాత రెడ్యూస్ క్రాప్ ఈల్డ్, ఇంక్రీజ్ సాలినిటీ, సాయిల్ లో ఉన్న సాలినిటీని పెంచడానికి కోసమా, లేకుంటే రెడ్యూస్ క్రాప్ ఈల్డ్ అంటే అసలు ఇది పూర్తి ఆపోజిట్. ఇది గ్రీన్ మాన్యూర్ కి ఆపోజిట్. మనం గ్రీన్ మాన్యూర్ ఎందుకు వేస్తామంటే సాయిల్ ఫర్టిలిటీని పెంచడానికి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు సాయిల్ ఫర్టిలిటీ అంటే సాయిల్ లో ఉన్న ఫర్టిలిటీ, సాయిల్ లో ఉన్న సారవంతాన్ని పెంచడానికి మనము గ్రీన్ మాన్యూరింగ్ అనేది చేస్తాము. ఈ గ్రీన్ మాన్యూరింగ్ యూజ్ చేయడం వల్ల మనము దాదాపు మన కెమికల్ ఫర్టిలైజర్స్ ఏదైతే మనం యూరియా వాడుతుంటామో వీటిని మనము దాదాపు తగ్గించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ లో మనము సాయిల్ ఫర్టిలిటీని పెంచడానికి, సాయిల్ లో ఉన్న సారవంతాన్ని పెంచడానికే మనం గ్రీన్ మాన్యూర్ క్రాప్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. Which nutrient is mainly added by green manure? Green manure లో మెయిన్లీ ఏ న్యూట్రియంట్ యాడ్ అవుతుంది తెలుసుకుందాం. ఫాస్ఫరస్, నైట్రోజన్, పొటాషియం, కాల్షియం, ఏ న్యూట్రియంట్ యాడ్ అవుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ మాన్యూర్స్ అన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి కొన్ని కానీ ఎక్కువ మోతాదులో 80% ఏ న్యూట్రియంట్ ఉంటుంది అంటే నైట్రోజన్. దీని ఆన్సర్ వచ్చేసి మనకు నైట్రోజన్. సరే నైట్రోజన్ అన్నారు, గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ నైట్రోజన్ ఉంది, కానీ ఈ ఆప్షన్స్ కూడా తెలుసుకుందాం. మనం మిగతా 3 ఆప్షన్స్ కూడా తెలుసుకుందాం. ఒక్కొక్కసారి ఏమంటారు దీనికి కింద కానికి నన్ ఆఫ్ ది అబోవ్ కూడా అడుగుతారు. 3 ఇచ్చి నన్ ఆఫ్ ది అబోవ్ ఆప్షన్ కూడా ఇస్తారు. సో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏమి ఇస్తాడు, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం ఇచ్చి 4th ఆప్షన్ నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్తాడు. సో ఇది కూడా తెలుసుకోవాలి, ఇది ఎందుకు, దీనికి ఏం పనికి వస్తుంది. ఇప్పుడు జస్ట్ గ్రీన్ మాన్యూర్ లో మనకు నైట్రోజన్ ఉంటుంది అన్నారు. సో కాల్షియం ఏ దాంట్లో ఉంటుంది అంటే కాల్షియం మనకు యానిమల్ ఆరిజిన్ నుంచి వచ్చినట్టు బోన్ మీల్, మన బోన్స్ ఉంటుంది కదా, యానిమల్ బోన్స్, మనకు స్లాటర్ హౌసెస్ నుంచి బోన్స్ తీసుకుంటాం కదా, ఇలాంటి బోన్ మీల్ లో మనకు కాల్షియం ఉంటుంది. కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఉంటుంది. ఇవన్నీ ఆర్గానిక్ మాన్యూర్. మనకు ఆర్గానిక్ మాన్యూర్ లో ప్లాంట్ ఆరిజిన్ ఉంటుంది, యానిమల్ ఆరిజిన్ ఉంటుంది. సో యానిమల్ ఆరిజిన్ లో మనకు బ్రెడ్ మీల్, బోన్ మీల్, హార్న్ మీల్, ఫిష్ మీల్, గునో మీల్, ఇవన్నీ ఆరిజిన్ అంటే తక్కువ మోతాదులో కాన్సన్ట్రేటెడ్ యానిమల్ ఆరిజిన్ నుంచి వచ్చే మీల్స్ అన్నమాట.
సో దీంట్లో మనము కాల్షియం అనేది ఏ దాంట్లో ఎక్కువ ఉంటుందంటే బోన్ మీల్. బోన్ మీల్ లో మనకు కాల్షియం ఉంటుంది మరియు ఫాస్ఫరస్ ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఫోటో, ఇది బోన్ మీల్, దీనిని బోన్ మీల్ అంటారు. సో నెక్స్ట్ పొటాషియం. పొటాషియం ఎక్కడ ఉంటుందో అంటే యాష్, బూడిద. బూడిదలో యాష్ అనేది ఎక్కువ ఉంటుంది. సపోజ్ మనకు పొటాషియం లోపం ఉంటే మనకు లీవ్స్ ఎల్లో కలర్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. సో మనం ఇళ్ళలో మనం యాష్ వేసిన పొటాషియం లోపం అనేది తగ్గుతుంది. సో ఇదంతా ఆర్గానిక్ మాన్యూర్ లో మనకు పొటాషియం అనేది యాష్ లో ఉంటుంది. ఇంకోటి ఎస్ఎస్పి, ఈ ఫాస్ఫరస్ వచ్చేసి ఎస్ఎస్పి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటారు. ఎస్ఎస్పి లో కూడా మనకు ఫాస్ఫరస్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. కాల్షియం పొటాషియం వచ్చేసి మనం కాల్షియం ఫాస్ఫరస్ వచ్చేసి బోన్ మీల్, తర్వాత ఫాస్ఫరస్ వచ్చేసి మనకు యాష్ లో ఉంటుంది. తర్వాత నైట్రోజన్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు గ్రీన్ మాన్యూర్ లో ఉండటం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ మాన్యూర్ క్రాప్ షుడ్ బి, గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ అంటే అవి స్లోగా పెరుగుతాయా? ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, స్లోగా గ్రో అవుతాయా. స్లోగా గ్రో అయితే మనం దాన్ని మాన్యూర్ లెక్క మనం యూజ్ చేస్తామా? చెయ్యము కదా. సో ఈ రాంగ్ ఆన్సర్. ఫాస్ట్ గ్రోయింగ్, గ్రీన్ మాన్యూర్ ఆర్ ద ఫాస్ట్ గ్రోయింగ్, త్వరగా పెరుగుతాయి. ఎందుకంటే జస్ట్ 50 to 60 డేసే. మనం పంట వేయక ముందు, ఏదైతే మనం పంట వేయక ముందు వేయడాన్ని మనం గ్రీన్ మాన్యూర్ అంటారు. అవి త్వరగా గ్రో అవుతాయి. 50 to 60 డేస్ లోపలే మనకు అవి క్రాప్స్ అనేది మనకు మెచ్యూరిటీ స్టేజ్ వరకు వచ్చేదే మనకు గ్రీన్ మాన్యూర్ అంటామని తెలుసుకున్నాం. ఫాస్ట్ గ్రో అవుతాయి కాబట్టి మనం అందరు చాలా పంటల్ని అది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో గ్రీన్ మాన్యూర్ అనేది ఫాస్ట్ గ్రోయింగ్, వుడ్డీ కాదు, థార్నీ కావు, థార్న్స్ ఉండవు, వుడ్డీ ఉండదు. కాబట్టి అది గ్రీన్ మాన్యూర్ షుడ్ బి ఫాస్ట్ గ్రోయింగ్ క్రాప్స్ అని అనడం అయితే జరిగింది. సో నెక్స్ట్, లెగ్యూమ్ క్రాప్స్ ఆర్ ప్రిఫర్డ్ బికాస్, లెగ్యూమ్స్ అంటే ఏంటి? లెగ్యూమ్స్ అంటే ఎగ్జాంపుల్ మనకు గుడ్డ జాతులు, మనకు గుడ్డలు కావచ్చు, ఇవన్నీ లెగ్యూమినస్ క్రాప్స్ అంటారు. ఈ లెగ్యూమినస్ క్రాప్స్ లో మనకి ఏది ఉంటుంది, మనకి ఎక్కువ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో లెగ్యూమ్ క్రాప్స్ ఆర్ ప్రిఫర్డ్ బికాస్ దే ఆర్ ఫిక్స్ నైట్రోజన్. వేరే ఆన్సర్ గురించి, వేరే ఆప్షన్ గురించి ఎందుకు కావాలనేది కూడా మనం తెలుసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఒకటే తెలుసుకోకూడదు. ఆన్సర్ వేరే ఆప్షన్ ఎందుకు కావాలంటే ఇంక్రీజ్ వీడ్స్, కలుపు మొక్కల్ని పెంచుతుందా? కాదు. నైట్రోజన్ డౌట్ ఉంది. రెడ్యూస్ రైన్ఫాల్, రైన్ఫాల్ కి అసలు దీనికి సంబంధమే లేదు. ఇంక్రీజ్ పెస్ట్ ఇంక్రీజ్ చేస్తుందా? చెయ్యవు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఫిక్స్ నైట్రోజన్. మనకి లెగ్యూమినేసి క్రాప్స్ అంటాము. నైట్రోజన్ మనకు లెగ్యూమినేసి క్రాప్స్ అంటే అట్మాస్ఫియరిక్ లో ఉన్న నైట్రోజన్ ని ఫిక్స్ చేసే బ్యాక్టీరియా ఏంటి అని అడగడం జరిగింది. సో మనకు ఎగ్జాంపుల్ మనము గుడ్డలు తీసుకుంటే ఈ రూట్స్ లో లెగ్యూమ్స్ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా పేరేంది? ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, అట్మాస్ఫియరిక్ లో ఉన్న నైట్రోజన్ ని ఫిక్స్ చేస్తుంది. ఇదే రైజోబియం. తర్వాత అసోసియేటివ్ బ్యాక్టీరియా ఉంటుంది. అసోసియేటివ్ ఎగ్జాంపుల్, అసోసియేటివ్ అంటే రూట్స్ కి దగ్గరలో ఉంటాయి. ఈ రూట్స్ కి దగ్గరలో ఉండేదాన్ని అసోసియేటివ్ ఉంటాయి. వీటి ఎగ్జాంపుల్ హెర్బాస్పైరులం లేకుంటే అజోస్పైరులం. తర్వాత ఫ్రీ లివింగ్ కి ఎగ్జాంపుల్ అజాటోబాక్టర్. ఇవి ఎగ్జాంపుల్స్. సో వాటికి వచ్చినప్పుడు, ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రెసెంట్ దీని లెగ్యూమినేసి క్రాప్స్ ప్రిఫర్ ఫిక్స్ నైట్రోజన్ ని ఫిక్స్ చేయడానికి, గాలిలో ఉన్న అట్మాస్ఫియర్ లో ఉన్న నైట్రోజన్ ని ఫిక్స్ చేయడానికి ఈ లెగ్యూమినేసి క్రాప్స్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ కనపడుతున్నాయి లెగ్యూమినేసి సీడ్స్. ఇవి రకరకాల సీడ్స్ ఉంటాయి మనకు లెగ్యూమినేసి క్రాప్స్. సో నెక్స్ట్, టైప్స్ ఆఫ్ గ్రీన్ మాన్యూర్ ఇంక్లూడ్. ఇంత గ్రీన్ మాన్యూర్ లో ఏ టైప్స్ క్రాప్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఏ పంటలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనేది చూస్తున్నాం. ఫస్ట్ డ్రై మాన్యూరింగ్. ఇంతకు డ్రై మాన్యూర్, డ్రై ఉంది కాబట్టి గ్రీన్ మాన్యూర్ కాదు. గ్రీన్ మాన్యూర్ అంటే పచ్చగా మనం ఏమనుకున్నాము, అప్పుడే ఇన్కార్పొరేటెడ్ ఇన్ సాయిల్, అప్పుడే పెంచి అది లైట్ గా మెచ్యూర్ అయిన తర్వాత అదే పంటని మట్టిలో కలిపేయటం. సో డ్రై మాన్యూర్ కాదు. లిక్విడ్ మాన్యూరింగ్ కాదు. ఇన్సిటివ్ అని గ్రీన్ లీఫ్ మాన్యూరింగ్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. కెమికల్ మాన్యూరింగ్ కాదు. సో ఆప్షన్ సి. ఎందుకు? ఇన్సిటివ్ అంటే ఏంటి, గ్రీన్ లీఫ్ మాన్యూరింగ్ అంటే ఏంటి? ఇన్సిటివ్ అంటే ఒక పంట, ఒక పొలంలో, ఒక ఫామ్ లో మీరు పంటని, మీరు సీడ్స్ వేసి పంటని పెంచి అదే పెంచిన పంటని మట్టిలో కలిపేదాన్ని ఇన్సిటివ్ గ్రీన్ మాన్యూర్ అంటారు. ఇన్సిటివ్ గ్రీన్ మాన్యూర్ అంటే ఒక పొలంలో పంటని పెంచి అదే పంటని మట్టిలో కలిపేయడం, దీనినే ఇన్సిటివ్ గ్రీన్ మాన్యూర్ అంటారు. నెక్స్ట్ గ్రీన్ లీఫ్ మాన్యూర్ అంటే మీ పంటలో మనకు వర్షాలు లేకపోవడం వల్ల, వాటర్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల మనం ఏం చేయాలి, గ్రీన్ లీఫ్ మాన్యూరింగ్ కింద వెళ్ళిపోవాలి. అంటే వేరే పెద్ద చెట్లు మన పొలాల దగ్గర పక్కన, మన ఊళ్ళలో కానుక చెట్లు ఉంటాయి.
నీమ్ ట్రీ ఉంటాయి, అజాడిరెక్టా ఇండికా అంటారు, నీమ్ ట్రీ. ఈ ఆకులన్నీ తెంచుకొని మనం వచ్చిన పంటలో కలిపేయటం, దానిని గ్రీన్ లీఫ్ మాన్యూర్ అంటారు. సో వెరీ ఎగ్జాంపుల్, క్యాసియా ఫిస్టులా, సెస్బానియా గ్రాండిఫ్లోరా, పొంగానియా గ్లోబ్రా, గ్లిడారి స్పైసమ్, బెలోనిక్స్ రివిజియా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా చూసి, ఇవన్నీ గ్రీన్ లీఫ్ మాన్యూరింగ్. అంటే మన పొలంలో నీళ్ళు లేకపోవడం వల్ల, బోరు లేకపోతే మన ఈ గ్రీన్ లీఫ్ మాన్యూర్ ద్వారా కూడా మనము మన పొలాలకి, మన పంటకి, మన సాయిల్ కి నైట్రోజన్ ని అందించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ సన్ హెంప్. సన్ హెంప్ యొక్క సైంటిఫిక్ నేమ్, చాలా మంది ప్రిఫర్ చేసే పంటనే సన్ హెంప్. సో సన్ హెంప్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమంటే సెస్బానియా ఆక్యులేటా. ఇది ఎవరి సైంటిఫిక్ నేమ్? సెస్బానియా ఆక్యులేటా అనేది డైంచా యొక్క సైంటిఫిక్ నేమ్, అంటే డైంచా యొక్క పంట యొక్క సైంటిఫిక్ నేమ్. సో సన్ హెంప్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, థొటేరియా జునికా. జునికా వీటి యొక్క సైంటిఫిక్ నేమ్. సన్ హెంప్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమంటే థొటేరియా జునికా. మరియు ఇండిగోఫెరా టిక్టోరియా ఎవరి సైంటిఫిక్ నేమ్? ఇండిగో. ఇండిగో యొక్క సైంటిఫిక్ నేమ్ ఇండిగోఫెరా టిక్టోరియా. మరియు డాలిచస్ బైఫ్లోరస్, ఇది ఎవరి సైంటిఫిక్ నేమ్ అంటే హార్స్ గ్రామ్. హార్స్ గ్రామ్ యొక్క సైంటిఫిక్ నేమ్ హార్స్ గ్రామ్. ఇవన్నీ గ్రీన్ మాన్యూర్స్ వెరైటీ. దానించా కానివ్వండి, సన్ హెంప్ కానివ్వండి, ఇండిగో అంటే వెంపలి, వెంపలి అంటారు, నువ్వు వెంపలి అంటారు. సో తర్వాత డాలిచస్ బైఫ్లోరస్, ఇవన్నీ గ్రీన్ మాన్యూర్ క్రాప్స్. అంటే తక్కువ సమయంలో పెరిగి నైట్రోజన్ అందిస్తాయి పంటలని. ఇవన్నీ గ్రీన్ మాన్యూర్ క్రాప్స్. కాబట్టి ఈ క్వశ్చన్ లో ఏమడిగారంటే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ సన్ హెంప్ అంటే థొటేరియా జునికా అనే ఒక సైంటిఫిక్ నేమ్ ఉంది. నెక్స్ట్, మినిమం రైన్ఫాల్ రిక్వైర్డ్ ఫర్ గ్రీన్ మాన్యూరింగ్ ఇన్ రైన్ఫెడ్ ఏరియాస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రైన్ఫెడ్ ఏరియాస్ అంటే ఏంటి? రైన్ఫెడ్ అంటే ఓన్లీ వర్షపు నీళ్ళతో పండించే దాన్ని మనం రైన్ఫెడ్ క్రాప్స్ అంటాం. దీనికి బోర్ ఉండవు, బావులు ఉండవు, నీళ్ళు అవైలబుల్ ఉండవు, నీళ్ళ ట్యాంక్స్ ఏమి ఉండవు, ఓన్లీ వర్షపు నీళ్ళతోనే పండించే దాన్ని మనము రైన్ఫెడ్ క్రాప్స్ అంటారు. సో రైన్ఫెడ్ క్రాప్స్ కి ఎంత వర్షపాతం పడితే మనకి గ్రీన్ మాన్యూర్ కి మనం పండించవచ్చు? వర్షం ఎంత ఉండాలి? ఇప్పుడు నార్మల్ గా ప్రతి వాళ్ళు గ్రీన్ మాన్యూర్ పండించాలంటే నీళ్ళు అవసరం ఉంటుంది, బావులు అవసరం, బోర్లు అవసరం. బోర్తోనే మనం బోర్ నీళ్ళతోనే మనం గ్రీన్ మాన్యూర్ పండించవచ్చు. కానీ వర్షపు నీళ్ళతో కూడా మనము పండించవచ్చు. సో అది ఎంత వర్షపాతం పడాలి అనేది తెలుసుకుందాం. సో దీని వర్షపాతం ఎంత ఉండాలంటే మినిమం 800 to 900. ఇంత వర్షపాతం ఉంటే మనం గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ అనేది పండించవచ్చు. ఇన్సిడ్యూ 900. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. మరి 12 పడదనే ఇంకా మొత్తం. ఈ దీంట్లో మనం ఈజీగా ప్యాడీ గ్రో చేయొచ్చు. ప్యాడీ అనేది మనము గ్రో చేయొచ్చు. సో మనము 900 mm ఉంటే గ్రీన్ మాన్యూర్ క్రాప్ అనేది గ్రో చేయొచ్చు. 900 mm కన్నా తక్కువ ఉంది అనుకోండి, ఓన్లీ 500 mm ఉంది, 200 mm ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే గ్రీన్ లీఫ్ మాన్యూరింగ్ షిఫ్ట్ అవ్వాలి. ఆల్రెడీ చెప్పాను, గ్రీన్ లీఫ్ మాన్యూరింగ్ అంటే మన పంటలో పెంచలేనిది, మన పంటలో మనము బాగు లేకుంటే, బోర్ లేకుంటే, వర్షపాతం తక్కువ ఉంటే మనం గ్రీన్ లీఫ్ మాన్యూర్ కి వెళ్ళిపోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి 900 mm. హార్స్ గ్రామ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమి? మనం లాస్ట్ బిట్ లోనే తెలుసుకున్నాం. హార్స్ గ్రామ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? హార్స్ గ్రామ్. సో ఆప్షన్ ఏనా డాలిచస్ బైఫ్లోరస్. హార్స్ గ్రామ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమంటే డాలిచస్ బైఫ్లోరస్ అనేది హార్స్ గ్రామ్ యొక్క సైంటిఫిక్ నేమ్. పేసియోలస్ ట్రైలోపస్ ఎవరి సైంటిఫిక్ నేమ్? పిల్లి పెసర యొక్క సైంటిఫిక్ నేమ్ పేసియోలస్ ట్రైలోపస్ అనేది పిల్లి పెసర యొక్క సైంటిఫిక్ నేమ్. తర్వాత సెస్బానియా ఆక్యులేటా గత క్లాస్ లో తెలుసుకున్నాం. సెస్బానియా ఆక్యులేటా ఎవరి సైంటిఫిక్ నేమ్? ఇది డైంచా యొక్క సైంటిఫిక్ నేమ్ సెస్బానియా ఆక్యులేటా. తర్వాత ఇండిగోఫెరా టెట్రోరియా వచ్చేసి మనకు ఇండిగో యొక్క సైంటిఫిక్ నేమ్. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఇదంతా హార్స్ గ్రామ్ అంటారు. సో ఇది పెంచి ఈ హార్స్ గ్రామ్ పెంచడం వల్ల మనకు హార్స్ గ్రామ్ విత్తనాలు కూడా వస్తాయి. ఇన్ ద సేమ్ వే అదే పంటలు మనకు ఫుడ్ అండ్ పర్పస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదే పనిగా మనం గ్రీన్ మాన్యూర్ కూడా కలుపుకోవచ్చు. సో సీడ్ రేట్ ఆఫ్ పిల్లి పెసర యొక్క సీడ్ రేట్ ఎంత ఉంది అనేది చూద్దాం. సీడ్ రేట్ ఆఫ్ పిల్లి పెసర ఎంత అంటే 35 kg per hectare.
ఇంతకీ సీడ్ రేట్ అంటే ఏంటి? సీడ్ రేట్ అంటే ఒక హెక్టార్ అంటే ఏంటి? ఒక హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఎకర్స్. ఈ 2.5 ఎకరాలకి ఎంత మోతాదులో సీడ్ కావాలో దానినే సీడ్ రేట్ అని అంటారు. సో సీడ్ రేట్ ఆఫ్ పిల్లి పెసర అంటే 35 కేజీస్. తర్వాత 45 to 50 కేజీస్ వచ్చేసి మనకు సన్ హెంప్ కి మనము 35 to 50 కేజీస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ 20 కేజీస్ వచ్చేసి మనకు ఇండిగో ఫెరా టెక్లరియా నువ్వు వెంపలి ఇండిగో ఫెరాకి మనము 20 కేజీస్ పర్ హెక్టార్ సీడ్ రేట్ ని పెట్టుకోవచ్చు. సో మనం పిల్లి పెసరకు వచ్చేసి ప్రెసెంట్ మనం సీడ్ రేట్ ఎంత అంటే 35 కేజీస్ పర్ హెక్టార్. సో ఒక్కసారి క్వశ్చన్ చూసుకోండి. ఆర్గానిక్ మాన్యూర్ లో వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ గ్రీన్ మాన్యూర్స్ గురించి మొత్తం బిట్స్ కవర్ అయినాయి. గ్రీన్ మాన్యూర్ టైప్స్ ఏమున్నాయి, గ్రీన్ మాన్యూర్ టైప్స్ ఏమున్నాయి, సైంటిఫిక్ నేమ్ ఏమున్నాయి, తర్వాత ఎంత సీడ్ రేట్ ఉంది, ఎంత నైట్రోజన్ ఉంటుంది అనేది మనం ఇవన్నీ చూసుకోండి.